హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. మీ చిన్ననాటి మధురమైన క్షణాలని, జ్ఞాపకాలని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వింటూ మళ్ళీ మీ బాల్యానికి తిరిగి వెళ్ళండి. నేను చెప్పబోయే కథ ఉపాయం. అంజమ్మ కపిలయ్య. అంజమ్మ కపిలయ్య భార్యాభర్తలు. వాళ్ళకి 2 పిల్లలు. ఒకరోజు సాయంత్రం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. ఇప్పుడు చీకటి, ఎక్కడికని వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుండి సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది. కపిలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె దబదబా పిల్లలిద్దరినీ వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు ఏడుపు లంకించుకున్నారు. పిల్లలెందుకు ఏడుస్తున్నారు? సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారని గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేలైంది. వచ్చాక చంపి కడుపు నిండా తిందుగాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగు లంకించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు. సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం. వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండగా నేను చూశాను అని పకపక నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనమిద్దరం తోకలు ముడివేసుకుని కలిసి వెళ్దాం, తుంటరి కపిలయ్య పని పడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకుని గుహవైపు వెళ్ళారు. దూరం నుంచి కపిలయ్య వీరుని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లలిద్దరినీ దబదబా వాదింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చాడు. ఏడుపు ఆపండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను. రాగానే చంపి తిందులుగాని అన్నాడు కోపంగా. సింగమయ్యకు అనుమానం బలపడింది. భయంతో హడలెత్తిపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు, పరుగే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మీ బాల్యాన్ని ఖచ్చితంగా గుర్తెచ్చుకున్నారు కదా. మళ్ళీ మీరు ఏ కథ వినాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఆ కథ చెప్తాను. బాయ్.